ఒక అమ్మాయి ఫోన్ చేసి నా భర్త నన్ను హరాస్ చేస్తున్నాడమ్మా, నా పార్ట్నర్ నన్ను ఇబ్బంది కలిగిస్తున్నాడమ్మా. ఏదో ఒక ఇబ్బంది ఒక మనిషికి ఉంటుంది నాన్న. ఉంటే రహస్యం ఏంటో తెలుసా? వాళ్లకు కృతజ్ఞతలు. ఆ మనిషిని మనం తిట్టకూడదు, ఆ మనిషికి మనం నెగటివ్ ఇవ్వకూడదు. ఈ విషయంలో అతని నుంచి నెగటివ్ వచ్చింది, నీ నుంచి నెగటివ్ వచ్చింది, నెగటివ్ ప్లస్గా కర్మగా నీకు మారిపోతుంది. ఈ విశ్వం అంతా ఎనర్జీ, అదేం చేయదు. భగవద్గీతలో కూడా అదే అన్నాడు ఆయన. నాయన నీ కర్మ నువ్వు రాసుకుంటావు, నేనేం రాయను, నువ్వు ఎలా అనుకుంటే అలాగే. నువ్వు రామ అంటే రాముడిలాగా పలుకుతాను, కృష్ణ అంటే కృష్ణుడిలాగా పలుకుతాను, శివ అంటే శివలాగా పలుకుతాను, లేదొక చెట్టు అంటే చెట్టు రూపంలో పడతాను, నీళ్లలోనే దైవం ఉన్నాడంటే దాంట్లో కూడా నేను ఉంటాను, ఏ రూపంలో నన్ను కొలిచినా నేను దర్శనమిస్తాను అన్నాడు భగవద్గీతలో. అదే రహస్యం. కాబట్టి ప్రతిదానికి ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది హార్ట్ చక్ర. తర్వాత విశుద్ధి చక్రం. ఎవరి మనసు నెగిటివిటీ 24 గంటలు నెగిటివిటీయే మాట్లాడతారు. ఎవరన్నా బాగుంటే వాడి దుబ్బేసి సంవాదమో సరిగ్గా చేశారా, వాళ్ళకి అట్లుంది ఇట్లు అంటే వాళ్ళు ఎదిగితే నీ హృదయం యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయాలి. వాడి అదృష్టము, వాడు బాగున్నాడంటే నువ్వు సంతోషం. ఎప్పుడైతే నువ్వు నెగిటివిటీ ఇచ్చి విషయంలోకి వెళ్ళి నాకు కావాలంటే నెగిటివిటీనే ఆకర్షిస్తావు. పాజిటివ్ ఎలా వస్తుంది నాన్న? నీకు ఒక కృతజ్ఞత ప్రేమ ఉండి ఆత్మీయంగా మాట్లాడితే కదా నాన్న ఈ విశ్వం మనతో మాట్లాడేది. ఈ బేసిక్ ఉండాలి నాన్న. ఉంటే తప్పకుండా విశ్వం మాట్లాడుతుంది. విశ్వం నేను ఏది అడిగితే అది ఇస్తుంది, మాట్లాడుతుంది. ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయికి పొలంలో అంత సంచుల్లో నింపిందట, జింజ వర్షం స్టార్ట్ అయిందట. అమ్మని గుర్తొచ్చింది. విశ్వానికి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ప్లీజ్ నేను కష్టపడి పండించాను, ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళేదాకా వర్షం రావద్దని రిక్వెస్ట్ చేసిందట ఆకాశాన్ని చూస్తూ. ఇంటికి వెళ్ళిన తర్వాత వారం రోజులు కుంభవృష్టి అట.